నిమిషాలు ఉంటే చాలు, మనం ఫినిష్ చేసుకుందాం. మరి ఆఫరింగ్ సమయంలో మనం వచ్చి ఉంటున్నాం. దేవుని కోసం మనము కానుకలను దశమ భాగాలను తీసుకొని వచ్చినాం. ఎంతమంది తీసుకొచ్చారు దేవుణ్ణి ప్రేమించడానికి? హల్లెలూయా. మనము కానుక ఇచ్చిన దశమ భాగము దేవుని సన్నిధిలో తీసుకొచ్చినా ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. ఒకటి ఆరాధన చేస్తూ ప్రేమిస్తున్నాం, ప్రార్థనలో ప్రేమిస్తాం, మరి దేవుని గురించి సాక్ష్యం చెప్పటంలో దేవుని ప్రేమతో మనం చేస్తున్నాం. అయితే కానుకల విషయంలో కూడా మనము ప్రేమతో దేవుని సన్నిధికి తీసుకురావాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి ఎక్కువసేపు కాదు కానీ ఒక 2 నిమిషాలు నేను ముగిస్తాను. 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు. నాకు 7 నిమిషాలు కూడా ఇచ్చినారు. మలాకి గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము మనము చూస్తాం. 7వ వచనం మనం చూద్దాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గాయకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం ఈ రోజు ఏల్ సంఘము దేవుని వైపు తిరిగింది గాని తనకు వచ్చినట్టుగా, తన దృష్టికి వచ్చినట్లుగా అట్లా తిరగలేదు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు నేను దేవుని తట్టు తిరిగినాం కాబట్టి మనము ఆశీర్వాదాలకి వారసులం. మన మీద ఏ శాపము లేదు. హల్లెలూయా. ఎవరైతే దేవుని తట్టు తిరగక ఆ సైడ్ తిరిగారో, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తిరిగినారో, వాళ్ళ మనోభీష్టాన్ని నెరవేర్చుకుంటున్నారో వాళ్లకు ఉంది శాపము. 7వ వచనంలో క్లియర్ గా. అయితే మనము ఎవరి తట్టు తిరిగామో? ఏల్ సంఘము చెప్పండి, దేవుని తట్టు తిరిగాం. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు నేను దేవుని తట్టు తిరిగాం. హల్లెలూయా. కాబట్టి చూడండి 10వ వచనంలో మాట, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తార దీవెనలు కుమ్మరించదనని ఎవరు చెప్పారు? యెహోవాయే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అయితే నేను మీ మీద డిక్లేర్ చేస్తున్న ఆకాశ వాకిన్లు విప్పబడును గాక, మీ కుటుంబాలు సమృద్ధి అయిన జీవముతో నింపబడును గాక. హల్లెలూయా. మీ హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా పిక్నిక్ బిల్లులుగా మార్చబడును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినాడు. యేసు నామములో మీకు అనవసరమైన ఖర్చులు రావుగాక. యేసు నామములో మీకు రావాల్సిన బిల్లులన్నీ ఆఫీస్ నుంచి కానీ, బిజినెస్ నుంచి కానీ యేసుక్రీస్తు నామములో విడుదలవును గాక. మీ ఆస్తిని అపహరించిన ప్రతి దుష్ట సామర్థ్యపు యొక్క హస్తాలను నేను ఇప్పుడే పవిత్ర అగ్ని చేత కాల్చబడును గాక డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చెబుతుంది, ఇద్దరు ఏ విషయమైనా ఏకీభవిస్తే అది ఖచ్చితంగా భూమి మీద నెరవేరుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను మీ చేత పలికిస్తున్నాను ఈ మాటను. ఆ తర్వాత చూడండి, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించుడు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులని చెబుతారు. హల్లెలూయా. చెప్పండి, నన్ను, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని అన్యజనులు ధన్యులని చెబుతారు. అది నేను చూస్తాను ఈ భూమి మీద. ముసలితనమందు కాదు, యవ్వన కాలములోనే ఈ పంట కోస్తాను. హల్లెలూయా. అది మన దేవుడు మనకిచ్చిన కృప. ఈరోజు కృప గురించి మనం విన్నాం కదా. ఆనంద దేశంలో మనం అంటూ అన్యజనులు మనల్ని ధన్యులు అని పిలుస్తారంట. ఆ తర్వాత పాత నిబంధనలో చూసుకున్నాం. కొత్త నిబంధనలో ఒక మాట చెప్పి ఆ తర్వాత ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం ఎందుకు దశమ భాగాలు కానుకలు తీసుకురాలి, ఎందుకు ఇంత ఎక్కువగా చెప్తారు, లేకపోతే చేయకుండా ఉంటే ఎవరికి నష్టము? మనకే నష్టం. మనం ఏది విత్తుతున్నామో దానికి 1000 పంట కోస్తామని దేవుడు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి మనం ఇస్తున్నది ఎందుకోసమో? మన కోసమే అన్నమాట కదా. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో సువార్త కోసము ఎంతో విత్తేవారు ఉన్నారు. అక్కడ పౌలు
ఫిలిప్పీలకు ఏం చెప్తున్నాడంటే చూడండి, మొదట నుండి 1వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నా. మొదట దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. మొదట దినము నుండి సువార్త విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కానుకలు ఇవ్వటము, దేవునికి దశమ భాగాలు ఇవ్వటము, ఇదంతా కూడా మొదట చెప్పబడిన దినము నుండి ఆ ఫిలిప్పీలో ఎప్పుడైతే విన్నారో దేవుని విషయం, అప్పటి నుంచి కూడా పౌలుకు సహాయకరంగా సంఘములో కొరత లేకుండా చూసుకుంటూ ఉన్నారు. అయితే మనం ఇచ్చేది ఎందుకంట? పాస్టర్కి కాదు, తన ఖర్చులకు కాదు, మనము దేవుని సువార్తను విస్తరింప చేసే కార్యములో ఉన్నాము కాబట్టి, ఆ తరువాత మనము సంఘములో మనకి ఏది కావాలో, ఏ అవసరత ఉందో అది దేవుని నామము మహిమపరచబడటానికి మనము కానుకలు దశమ భాగములు ఇస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇది మనము క్లియర్ గా పెట్టుకోవాల మనసులో. ఆ తర్వాత పౌలు చూడండి వాళ్ళని ఎంత గొప్పగా వారితో పొగడుచున్నాడు, ఆ తర్వాత అభినందిస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత చూడండి, ఇంకా ఎందుకు ఇస్తాం మనము? మందిరములో ఖర్చులు అవి ఇవి అన్నిటికీ ఇస్తున్నాం సువార్త కోసం. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సువార్త చెప్పు వారికి సహాయపడే వారికి కూడా ఇక్కడ ఇది కానుకలు గాని మన బహుమానాలు దేవునికి ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఈ మాట మనం చదువుతాము 2వ అధ్యాయంలో 21 నుంచి మనం చదువుతాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఎవరిని గురించి చెప్తున్నాడంటే తిమోతి. మరి పౌలుకు సన్నిహితంగా ఉండి సువార్త విషయంలో సేవ చేసేవాడు అదనమాట. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అయితే అతని యోగ్యత మీరు ఎరుగుదురు. మరి ఏ యొక్క డిఫెక్ట్ ఉందో మనకు తెలియదు, కానీ అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. సువార్తకు సహాయం చేస్తున్న వారికి, సువార్త సేవకులకు ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో సెకండ్ లైన్ లో, వీళ్ళందరికీ కూడా మనము ఆశీర్వాద కారణంగా ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఈ రకంగా సువార్త చేసే వారికి, మరి సేవకులకు, ఉపదేశకులకు, బోధకులకు ఎవరైతే సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా అక్కడ ఉపయోగించబడతా ఉందన్నమాట కానుకలు. ఆ తర్వాత చూడండి, ఎపఫ్రోదితు అనే అతను కూడా దేవుని విషయమై ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో పౌలు చెప్తున్నాడు ఈ మాట. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటునే. ఆయన ఒక దూతగా పంపిస్తున్నాడు. అంటే వీరు హెల్ప్ చేసేవారు, సహాయం చేసేవారు. ఈ సెల్ గ్రూప్ కి, ఆ సెల్ గ్రూప్ కి, అక్కడ ఇక్కడ వాళ్ళకి ప్రార్థన చేసి రాపోండి, ఈ హాస్పిటల్కి పోయి రాపోండి, ఇక్కడ చూసిన ఏది చెప్పినా కూడా చేస్తూ ఉంటారే సరెండర్ అయ్యి. అది అసలైన ప్రేమ, అసలైన సువార్త సేవ. వీటన్నిటి కోసం మనం ఇచ్చే కానుకలు ఉపయోగపడతాయన్నమాట. ఆ తర్వాత చూడండి, అతనికి రోగి ఉన్నాడనమాట. ఎవరైతే ఆ పని చేస్తున్నారో అతడు రోగి ఉన్నా కూడా దేవుని కనికరం అతని మీద ఉందని మాట చెప్తుంది అనమాట. 29వ వచనంలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని ఘనపరచుడే. హల్లెలూయా. ఇందుకు కూడా కానుకలు మనము ఉపయోగించాలి. ఆ తర్వాత ఈయన రోగి ఉన్నప్పుడు చూడండి, 27వ వచనం చదువుతున్నా. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ సేవకుడు కాబట్టి దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కనికరించెను. హల్లెలూయా. అతడు
దేవుని పని చేసే వారిలో ఏ బాధలు వచ్చినా, ఏ పీడ వచ్చినా, ఏ రోగం వచ్చినా కూడా మనము మళ్ళీ నశించే వారం అయితే కాదు. హల్లెలూయా. దేవుడు మన యొక్క రోగపు సయ్య నుంచి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట నేను చదవాలని ఆశపడుతున్నా. 4వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలోనే 4వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. ఇప్పటి నుంచి మీ ఆశీర్వాదాలు మొదలవునుగాక. హల్లెలూయా. చూడండి, ముఖ్యమైనది. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. హల్లెలూయా. మేము ఢిల్లీ పట్టణము నుంచి సువార్త నేను బోధింపనారంభించి ఆ ఢిల్లీ పట్టణం నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మాకేమీ కొదవలేదు. హల్లెలూయా. ఏల్ సంఘము 13 సంవత్సరాలు లిఫ్ట్ చేసింది ఏల్ సంఘాన్ని. హల్లెలూయా. మీరు నేనే అనంతపురం పట్టణంలో ఒక పేరు కలిగినటువంటి సంఘముగా ఉంది. పేరు కలిగినటువంటి మరి అభివృద్ధిలోకి వచ్చింది అంటే 10 మందికి మనము సహాయం చేస్తున్నామంటే, కొందరికి చదువు బోధిస్తున్నామంటే, లేకపోతే వృద్ధులకు ఏదైనా మనం హెల్ప్ చేస్తున్నామంటే, ఏఎల్ సంఘమే 13 సంవత్సరాల నుంచి దేవుడు గుర్తు పెట్టుకొని మన యొక్క ప్రతి విత్తనానికి 1000 అంతలుగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చూడండి, మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును 13 సంవత్సరాల నుంచి ఎవరు హెల్ప్ చేయలేదు. ఏఎల్ సంఘము మాత్రమే అనంతపురంలోని సేవకు మరి నాంది పలికింది. హల్లెలూయా. కాబట్టి రానున్న దినాల్లో ఏఎల్ సంఘాన్ని దేవుడు మేఘ సంఘముగా ఆయన నిరూపించబోతున్నాడు. మీరందరినీ కూడా ఒక గొప్ప స్తంభాలుగా పునాదికి నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, నేను ఈవిని 16వ వచనము, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తిరి. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, మాసిదోనియా నుండి వచ్చినప్పుడే కాదు మీరు ఇచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడే కాదు మీరు హెల్ప్ చేసింది, ఇక్కడ కూడా 6 సెంట్ల స్థలము మనకి కావాలని చెప్పినప్పుడు, మరి అందరి సమక్షంలో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరి గుప్పిలి విప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. మనందరి కోసం మనమే చప్పట్లు కొట్టుకున్నాం. మరి దూతలు వింటా అంటారు ఈ మాట. హల్లెలూయా. పరలోకం ఆనందిస్తూ ఉంటుంది ఈ సమయంలో. ఉన్న దాంట్లో లేని దాంట్లో మీరు ఇంత ఇవ్వాలి అని దైవజనుడు మాట చెబుతూనే ప్రతి ఒక్కరు కూడా గుండెలు విప్పి సంతోషముగా ఆనందముగా విత్తారే. ఆ విత్తనము 1000 అంతలుగా నీ పిల్లల 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 తరాల మీద ఉండును గాక. హల్లెలూయా. మరెన్నడూ వారు చెయ్యి జాపరుగాక, వారి వంశము నిత్యము పై చెయ్యిగా ఉండును గాక. తీసుకునేవారు కాదు కానీ ఇచ్చేవారిగా దేవుడు చేశాడు ఏల్ సంఘాన్ని. హల్లెలూయా. పట్టణానికి ప్రభుత్వానికి అప్పించేవారిగా చేయునుగాక యేసు నామములో. హల్లెలూయా. ఈ రకంగా మనము చేస్తున్నాము గనుక చూడండి దేవుని యొక్క కృప మన మీద ఎంతుందో. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవే. చెప్పండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నదే. ఇంకొక విషయం, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమియూ తక్కువ లేకయున్నాను. హల్లెలూయా. ఏల్ సంఘములో ఏది తక్కువ లేదు, అభివృద్ధి చెందుతూ పొంగి పొర్లుతూ ఉంది ఖజానా. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో ధనధాన్యము విస్తరించి పొంగి పొర్లును గాక. ప్రతి ఒక్క గానుగా నిండి పొంగి పొర్లును గాక. మీ డబ్బు పెట్టే స్థలము దీవించబడును గాక. మీరు ఇతరులకు అప్పిచ్చుదురు గాక. అప్పు చేసే వారిని ఎన్నటికీ కారుగాక. హల్లెలూయా. అంతేకాదు, అవి మీ తక్కువ లేకున్నాము, అవి మనోహరమైన సువాసనయో. మనం ఇచ్చే కానుకలు దేవునికి ఎలా ఉన్నాయో చూడండి. అవి మనోహరమైన సువాసనయో, దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునైనవి. హల్లెలూయా. నీ
నా కానుక. నువ్వు 10 రూపాయలు వేసినా, నువ్వు 5 రూపాయలు వేసినా, నువ్వు 100 రూపాయలు వేసినా, నువ్వు 1000 రూపాయలు వేసినా, నువ్వు బంగారు వేసినా, ఎలా ఉంది తెలుసా? ఆయన గుండెలో ఆయన యొక్క మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూడలేదా? అయ్యో, పాల ప్యాకెట్ కోసము 50 రూపాయలు పెట్టుకున్నా, ఇక్కడికి వచ్చినాను మళ్ళీ 50 రూపాయలు వేసేస్తే నా పాపకి పాలు ఎట్లా అని ఆలోచించలే. నీ దగ్గర ఉన్నది నువ్వు ఇచ్చినావు, అది దేవునికి ఇష్టమైన యాగముగా ఉన్నది. హల్లెలూయా. కాగా అందువలన చూడని ఏం చేస్తున్నాడు దేవుడు? నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాగా నా దేవుడు, చెప్పండి, కాగా నా దేవుడు తన ఐశ్వర్యములో నుంచి, మహిమలో నుంచి, క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చునుగాక. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యముని పట్టుకొని జీవితం అంతా మరి ముందుకు మనం వెళ్దాం. చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. అది ఎందుకంటే ఫ్రెష్ గా విన్నటువంటి సాక్ష్యం అన్నమాట. ఒక భార్యాభర్తలు, వారిద్దరు చాలా బీదరికం అన్నమాట. ఒక శాపముగా ఉందన్నమాట. బీదరికము వారి కుటుంబానికి ఒక శాపముగా ఉంది. వాళ్ళకి 3 పిల్లలు. అయితే ఆయనకు పని ఏం లేదు, ఎక్కడ ఏ పనికి పోయినా కూడా ఎవరు పెట్టుకోలేదు. అనారోగ్యం ఒకటి. ఆమె కూడా పిల్లలకి పాలు తాపించేదానికి కూడా ఒక 10 రూపాయలు 20 రూపాయలు కూడా పాలు కోసం డబ్బులు లేవన్నమాట. పోనీ ఆమె పోయి పని చేద్దాము అంటే ఎవరు పని ఇవ్వటం లేదు ఆమెకు కూడా. బీదరికము వచ్చిందంటే అంత శాపము. ఎవరి దృష్టిలో కూడా వారు కనికరమునే పొందుకోలేదు భార్యాభర్తలు ఇద్దరు. అయితే జరిగిందేమో తెలుసా? ఆ ఇద్దరు దేవునైతే తెలుసుకున్నారు ఎప్పుడో, చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత ముత్తాత ఎప్పటి నుంచి తెలుసుకున్నారు. కానీ వాళ్ళంతా నామినల్ పద్ధతిలో ఉన్నారన్నమాట. నామకార్థపు క్రైస్తత్వంలో ఉన్నారు. అసలు దేవుడు, అంత బీదరికం ఉంటే దేవుడు గుర్తొస్తాడా? అంత బీదరికం ఉంటే అన్ని మర్చిపోతారు. ముందు మా పిల్లోనికి పాలిస్తే ఎవరన్నా వాళ్ళే దేవుడు నాకే, దానికి వచ్చేసారనమాట. అయితే ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇక చచ్చిపోదాం మనము, మనకి మీద ఎవరు కనికరం చూపడం లేదు, పక్క ఇంటి వాళ్ళు ఎవరు కూడా, మన బంధువులు అందరూ దూరం అయినారు, ఎవరు ఇవ్వడం లేదు, బంధువులు ఎవరు దగ్గరికి తీసుకోలేదు వాళ్ళ పరిస్థితిని బట్టి. అనారోగ్యం ఒకటి పైన. అయితే వాళ్ళిద్దరూ పిల్లలకు చంపేసి విషం ఇచ్చి మన ఇద్దరు కూడా చచ్చిపోదాము, ఇంకా ఏం మనకి సోర్స్ లేదు కదా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇక చచ్చిపోవాలి వాళ్ళు. ఆ సమయంలో ఎవరో ఒక సిస్టర్ ద్వారా మనలాగా వాక్యము ఒప్పుకోలు చేసే సంఘము పరిచయం అయింది. హల్లెలూయా. ఇంకేముంది, వాళ్ళ హిస్టరీ మహిమలో నుంచి మహిమకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అయితే ఆమె ఎప్పుడైతే సంఘాన్ని ఒప్పుకోలు చేసే సంఘాన్ని, జీవము కలిగిన సంఘాన్ని పరిచయం చేసిందో, ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత వారు 2 దేనారాలు వేసిందే ఒక స్త్రీ, ఒక విధవరాలు. ఆ స్టోరీ అక్కడ చెప్పబడింది. అయితే ఆ మాట విని వాళ్ళు డబ్బులు లేకపోయినా ఎట్లా వచ్చేసినారు, ఎంత దూరమైనా సరే అని, ఆమెతో పాటి. ఒకవేళ ఆమె పెట్టిందేమో ఛార్జీకి అంతా. అయితే వాళ్ళు ఆ మాట విన్న తరువాత దేవుడు మనము ఇచ్చే దాన్ని ఆశీర్వదించి, ఆయన అడిగింది నేను ఎందుకు తెలుసా, ఇవ్వమని చెప్తా ఉండేది, మనము దీవించబడాలని ఆయన చెప్పేది, కాబట్టి మనం ఎంతున్నా సరే మనం వెయ్యాలా అని. అయితే ఆమె అతన్ని అడిగిందంట, నా దగ్గర అయితే ఏం లేదు, నీ దగ్గర ఉందంటే ఆయన చెప్పినాడు 70 రూపాయలు ఉంది మనం ఇంటికి పోయేకి. అంటే ఏమని తెలుసా, 70 రూపాయలు ఉందా, అయితే పర్లేదు వేసేసాయి ఇంటికే, ఎట్లా పోదాంలే అని చెప్పేసింది. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఒకటైనారు. హల్లెలూయా. ఈ భూమి మీద ఇద్దరు ఒకటైతే ఏదైనా సాధించగలరు. హల్లెలూయా.
దేవుడు వాళ్ళకి మధ్య నుండి ఈ మాటను చెప్పాడనమాట. ఆ ఇద్దరు 70 రూపాయల్ని మరి ఎన్వలప్ లో వేసామంట. ప్రభువా ప్రార్థన చేశారంట, ఇదిగో నా ఇంకొక విషయం చెప్పలే మర్చిపోయాడు. ఆ 3 పిల్లలకు 8 సంవత్సరాలైంది, వాళ్ళకు స్కూల్ కూడా పంపించలేదు. పాలకే డబ్బులు లేవు, స్కూల్ ఫీజు ఏం కడతారు, బట్టలు ఏం తీసుకుంటారు, పుస్తకాలు ఏం తీసుకుంటారు. కాబట్టి ఆమె ఏం చేసింది తెలుసా, ప్రభువా నా పిల్లలకి చదువులకి, మా ఆయనకి వ్యాపారం, ఏదో ఇన్కమ్ కావాలా, దానికని ఆ 70 రూపాయలు ఇద్దరు ప్రార్థన చేసి వేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇక్కడ నేర్చుకున్నారు కదా ఒప్పుకోలు ఎలా చేయాలని. ఈమె ప్రతిరోజు ఒప్పుకోలు చేస్తుంది విశ్వాసంతో. ఏమని, నా భర్తకి ఆదాయం వచ్చునుగాక, ఆయనకి పని వచ్చునుగాక, మా ఇంట్లో డబ్బులుండుగాక, మా ఇంట్లో ధాన్యం ఉండునుగాక, నా పిల్లలు చదువుకు పోవాలి, నా పిల్లలకు తృప్తిగా తినాలి, మాకు మంచి ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు. ఏం లేవు ఇంట్లో, కానీ ఇచ్చినాడని చెబుతాంది. అదే విశ్వాసం. ఆమె చెబుతా కొంత సమయము చెబుతానే ఉంది. ఎందుకు తెలుసా, వాళ్ళ విశ్వాసాన్ని బిల్డ్ చేసుకుంటుంది వాక్యము విని. అయితే కొంత సమయము అలా చెప్పిన తర్వాత వాళ్ళకు మనసులో వచ్చింది, ఎవరితోనైనా కొంచెం డబ్బులు తీసుకొని ఒక మిషన్ కొనుక్కుందామని చెప్పి. అప్పుడు పక్కన ఎవరో దయ తలిచినారు ఆ సిస్టర్ త్రూ. అయితే వాళ్ళు ఆ మిషన్ కోసము కొంచెం డబ్బులు ఇచ్చారనమాట. ఇస్తే అది తీసుకొని పోయి ఆయన ఒక మిషన్ కొని తెచ్చిపెట్టుకున్నాడు. పెట్టుకొని దాంట్లో రెడీమేడ్ బట్టలన్నీ కుడతారు కదా, అలాగా కుట్టుకుంటా చిన్నగా బిజినెస్ స్టార్ట్ అయిందనమాట. చేస్తా వచ్చిన దాంట్లో దశమ భాగాన్ని వేసేవారు మందిరంలో. ఇవే చెప్పేవారు, నా ఇంట్లో సమృద్ధిగా ఇస్తావు నువ్వు అని చెప్పేసి. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఏ పనైనా కూడా ప్రార్థనతో చేస్తూ విశ్వాసంతో ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఒక మిషన్ కి డబ్బులు పోగేసి 4 మిషన్లు తెచ్చుకున్నారు. అలా వాళ్ళు తెచ్చుకొని ఎంత అభివృద్ధి పొందారంటే రెడీమేడ్ బట్టలు, అక్కడ కోట్ల కొలది బిజినెస్ పీపుల్ కూడా వచ్చి మీ వస్తువులే మాకు కావాలి, కోట్లతో డీల్ చేస్తున్నారంట. ఈ రోజు ఆ 70 రూపాయలు చేసిన పని ఈ రోజు కోట్ల డబ్బులకి వారసులుగా వాళ్ళని చేసింది. హల్లెలూయా. గొప్ప వ్యాపారస్తులంతా కూడా మీ చేతి పని మాకు బాగుంటుంది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మాకు ఇంకా చేత కాదు అని ఆర్డర్స్ తీసుకోకుండా ఉన్నారంట. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటే మళ్ళీ పని ఎక్కువ అవుతుంది కదా. ఇప్పటికి ఏ అనుభవం ఇది, పొంగి పొర్లే అనుభవంలోనికి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ డబ్బు తక్కువ కాలేదు, వాళ్ళ కుటుంబంలో చిటికెలో వాళ్ళ పిల్లల స్కూల్లో జాయిన్ చేసేసిందంట. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో సమస్త వస్తువులు పోగైపోయాయి. ఆ బీదరిక శాపము నా పిల్లల మీద వద్దు ప్రభువా అనిందంట ఆమె. అందుకు ఆ 70 రూపాయలు మనం నడిసైనా పోతాంలే, ఎట్లో ఒకట్లా చేస్తామని ఆ 70 రూపాయలు వేసేసింది. ఆ 70 రూపాయలు చేసిన లాభం ఏంటో తెలుసా, ఈ రోజు వాళ్ళు కోటీశ్వరులయ్యి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళ కంపెనీలో ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేసినారు. ఇమీడియట్ గా ఇంకా ఈ మధ్య జరిగిన విషయం ఇది, సండే విన్న విషయం ఇది నేను. హల్లెలూయా. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు ఎక్కడైతే 10,000 అట్లా తీసుకుంటారు కదా స్టార్టింగ్ లో మిషన్ కోసము, వాళ్లకు డబల్ ఇస్తున్నారంట. 10,000 తీసుకున్న చోట 20,000, 30 తీసుకున్న చోట 40,000. వాళ్ళు ఎందుకు ఇంత ఇస్తున్నా, వద్దా, లేదు మా దేవుడు దీవించాడు, మా దేవుడు చెప్పినాడు ఇట్లా చేయమని, అందుకే మేము చేస్తున్నాం, మా దేవుడు గొప్పవాడు అని. హల్లెలూయా. ఈ రకంగా మన యొక్క కానుకలు, మన యొక్క దశమ భాగములు వాడబడతాయి. హల్లెలూయా. మనము విత్తింది మనము పంట 1000 కోస్తాము. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నిలబడిపోదాం పిల్లరా. సో మనం ఇవ్వడమే కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత జాబ్